అడ్వాన్స్ గా చేసేస్తారు అని నీ చెప్పడం. రీప్లేస్మెంట్ తర్వాత వాట్ ఈస్ దట్ నావిగేషన్ గైడెడ్ నీ రీప్లేస్మెంట్ అని కొన్ని రోజులు వచ్చింది. అవును. అదే అయిపోయింది. ఇప్పుడు రోబో అని వచ్చింది. ఉమ్, దీని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అందరూ కూడాను ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఇది సర్జన్స్ ఏదో అండం కాదు, హాస్పిటల్స్ ఏదో అండం కానీ, ఉమ్, మనం ఎన్ని రీప్లేస్మెంట్స్ చేసి మోకాళ్ళు తీసేసి మెటల్స్ పెడుతున్నామని కాకుండా ఎన్ని మోకాళ్ళు మనం కాపాడామన్నది మన క్వశ్చన్ వేసుకోవాలి. అంటే ఏ కొంతమంది- హాస్పిటల్ అయినా, Correct. హాస్పిటల్ CEO అవ్వచ్చు, ఉమ్, హాస్పిటల్ ఓనర్స్ అవ్వచ్చు, Surgeons చేసే అవ్వచ్చు. సర్జన్ అవ్వచ్చు. ఉమ్, ఉమ్, అరే నేను ఈ నెల నేను 40 చేశాను, నేను ఒక రోజులో 21 చేశాను అని జబ్బలు తట్టుకోవడం కాదు. ఎన్ని మోకాళ్ళని మనం ప్రిజర్వ్ చేసాం, ఉమ్, ఎన్ని మోకాళ్ళని ప్రిజర్వ్ చేసి వాటి న్యాచురల్గా వాటిని ఎంత ప్రొటెక్ట్ చేసాము అన్నప్పుడే నీకు గొప్పతనం వస్తుంది. natural గా ఎంత హీల్ చేసాం అనేది important. న్యాచురల్గా ఉమ్, ఆ టెక్నిక్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడరు అన్నదే బాధ. ఉమ్, అది ఉంది ఆల్రెడీ. definitely. ఇండియాలో ఒక 10 సంవత్సరాల ముందు నుంచి బాగా పాపులరైజ్ అయింది. అవును. అంతకు ముందు కూడా ఒక 10% ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇదే చేస్తున్నారు. ఉమ్, అక్కడక్కడ ఉంటారు వాళ్ళు. ఉమ్, ఓ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనో, అది ఢిల్లీలోకి 2-3, బాంబేలో 2, వాళ్ళకి బాగా నమ్మకం ఉంది, కానీ బయటికి రాని